అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్న, కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. సత్యం బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా,
శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. శాంతిని ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. కుదట పడని రోగమైనా, ఎదను తొలిచి వేదనైనా, కుదట పడని రోగమైనా, ఎదను తొలిచి వేదనైనా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తీర్పు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు న్యాయపీఠం మహాసభ కిరీటం ఈ అంశాన్ని మనం ధ్యానం చేసే ముందు 7 తీర్పులు ఈ భూమి మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక తీర్పు జరిగిపోయింది. దాని గురించి నేను బైబిల్లోంచి మీకు చూపిస్తున్నాను, దయచేసి గమనించండి. ప్రపంచ భవిష్యత్తులో ముఖ్యంగా మనము గమనించినప్పుడు 7 తీర్పులు కనిపిస్తాయి. ఈ తీర్పులో ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సిలువలో మన ప్రభువైన క్రీస్తు పడిన తీర్పు. 2 కొరింథీ పత్రిక 5:21. అయితే మనుషులందరి పాపమును క్షమించుటకు మనుషులందరికీ బదులుగా మన స్థానంలో ఆయన నిలబడి మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. యేసు ఎవరి కొరకు మరణించాడు? భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్న మనుషులందరి కొరకు మరణించాడు. క్రీస్తుకు ముందు పాత నిబంధనలో ఉన్న మనుషుల కొరకు, క్రీస్తు తర్వాత ప్రపంచంలో పుట్టబోయే చివరి వ్యక్తి మనిషి వరకు గల మనుషులందరి కొరకు ఆయన మరణించాడు. అంటే యేసుక్రీస్తు ద్వారాగా నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? రక్షణ, పాపక్షమాపణ, పాతాళంకి వెళ్ళకుండా, మరణానికి వెళ్ళకుండా, తీర్పుకి వెళ్ళకుండా, నిత్య నాశనానికి వెళ్ళకుండా, నిత్య జీవంలో నిత్య ఆనందం, యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ స్థానంలో ఆయన వెళ్ళాడని నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడు మొట్టమొదట దేవుడు నీకు ఇచ్చే స్థానం ఏంటో తెలుసా? క్షమాపణ. క్షమాపణ తర్వాత నీవు ఆయనతో రెండో ఘట్టంలో యుగ యుగాలు ఉంటావు. 3 లేపబడతావు. అంటే మరణించిన వాళ్ళు కూడా లేపబడతారు. 1 యేసుక్రీస్తు చెప్పారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంది. ఈ నా శరీరం తిని ఈ నా రక్తం త్రాగోడు నిత్యజీవం గలవాడు, అంచెదినం నేను వారిని లేపుదు. అంటే 1 అంచెదినం ఉంది. మరణించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక అంచెం ఉంది. అంటే ఒక దినాన్న
మరణించిన వాళ్ళు లెగిస్తారు, అందులో నేను ఒకడిని, మీరు ఒకడు. మనందరం ఉంటాం. ఇది కల కాదు, అబద్ధం కాదు, సత్యం. ఒక దినాన్ని లేపబడతాం. 2, నిత్య జీవాన్ని, నిత్యానందాన్ని పొందుకుంటాం. 3, ఆయనతో మనం యుగాలు కలిసి ఉంటాం. యేసుక్రీస్తు ఉండే భాగ్యమే చాలా గొప్పదని ఆనాడు 12 మంది శిష్యులు ఏం చేశారు తెలుసా అండి? ఆయన కొరకు మరణించి ఆయనతో నివసించడానికి వెళ్ళిపోయారు. అంటే ఆయన కొరకు చావైన నిత్య జీవంలో నిత్యత్వం బ్రతికే. అందుకని చావు అంటే శరీర మరణానికి భయపడలేదు. ఇది నిజం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే రోమా 10:9 ఇదే మనుషులందరికీ పక్షంగా యేసుక్రీస్తు వారు పొందిన శిలువ తీర్పు. ఒక్క వ్యక్తి మరణం ద్వారా అందరూ బ్రతికించబడ్డారు. రోమా 5:12 ఆ ఒక్క వ్యక్తి మరణించకపోతే అందరూ చనిపోతారు. ఇదే శిలువ తీర్పులో ఉన్న విశిష్టత. అంటే మత్తయి సువార్త 27:52 వచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల శరీరంలో మరలా లేపబడ్డారు. అంటే చనిపోయిన పరిశుద్ధులు పాత నిబంధనలో ఉన్నారు, ఇప్పుడైతే కోకొల్లగా ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధులు ఎలా వచ్చారు అని మనం తెలుసుకుంటే యేసుక్రీస్తు వల్ల, యేసుక్రీస్తు రక్తము వలన, ఆయన కృప వలన మనం అందరం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఓకే. నెంబర్ 2, ఇప్పుడు మనము ఇది క్రీస్తు మొదటి తీర్పు జరిగిపోయింది. క్రీస్తు మన కొరకు రక్తము చిందించి రక్షణ మన ముందు పెట్టి తీసుకొని అనుభవించడమే నీ పని. నువ్వు చేయవలసింది ఏమీ లేదు. అనుభవిస్తూ ఆయన కోసం పరిశుద్ధంగా జీవించాలి, పాపానికి దూరంగా, నిత్యత్వానికి సమీపంగా. ఓకే. నెంబర్ 2, మన అంతరాత్మలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది 1 కొరింథీ 11:3 దేవుడు మనలను శిక్షించే వరకు ఉండక మనలను మనమే విమర్శించుకొని మనకు మనమే శిక్ష విధించుకొనుట మంచిది. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. హెబ్రీ 10:30 మనము ఒకరినొకరు తీర్చుకొనుట కంటే ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుంటా మంచిది. ఇది నీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విశ్వాసి తన మనస్సాక్షిని బట్టి తన్ను తానే దేవుని సన్నిధిలో విమర్శ చేసుకోవాలంటే ఇతరులను విమర్శించడం మానుకోవాలి, ఇతరులను ద్వేషించడం తగ్గించుకోవాలి. మానవ స్వభావంలో ఉన్న చాలా బలహీనమైన విషయం ఇతరులు ఉన్న తప్పులు పట్టడం. చాలా తప్పు. మత్తయి సువార్త 7 యేసుప్రభువు చెప్పారు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. అంటే నువ్వు విమర్శిస్తే రెండో రాకడికి ఎత్తబడవు. విమర్శ కోసం కీడు పునరుత్థానికి వెళ్ళిపోతావు. కీడు పునరుత్థానికి వెళ్లకుండా లేపబడాలంటే ఎవరిని విమర్శించుకో, ఎవరిని ద్వేషించుకో, ఎవరిని శపించవద్దు, సనుక్కోవద్దు. నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటే లోపాలు ఎక్కడో కనపడవు, నీ తప్పులు నీకే కనబడతాయి. నేనున్నాను, నా తప్పులు నేను ఎత్తుక్కుంటాను, నాకు తెలుసు నేను పలానా విషయంలో బలహీనుడిని, తండ్రి నన్ను సరిచేయని నేను ఒప్పుకుంటున్నాను. అలాగే ఈ వాక్యం వింటున్న నీవు దేవుడు శిక్షించకుండా ఉండాలి, తీర్పులోకి వెళ్లకుండా నువ్వు ఉండాలి అని అంటే నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాలి. అలా పరీక్ష చేసుకున్నప్పుడు నీలో కోపం ఉందని బయటపడుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టాలి, శాంతంగా మాట్లాడాలి. ద్వేషించే గుణం ఉంది, నీకు తెలిసిపోయిందా నేను ద్వేషిస్తున్నాను, అందుకే నన్ను అందరూ ద్వేషిస్తున్నాను. అనేకులు నేను ద్వేషిస్తున్నారు. కారణం ఏంటి? నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి అదే ద్వేషం వారిలోంచి తిరిగి నీ మీద కూడా దాడి చేస్తుంది. నువ్వు కోప్పడుతున్నావు కాబట్టి అనేకులు నీ మీద కూడా కోప్పడుతున్నారు. సరే, నువ్వు కోప్పడతలేదు, నిజంగా నీలో శాంతం ఉందనుకోండి, వాళ్ళు ద్వేషించినప్పుడు నువ్వెందుకు బాధపడతావు? నువ్వు బాధపడుతుండే దాని అర్థం ఏంటి? కోపం నీలో ఉంది, ద్వేషం కూడా నీలో ఉంది, పాపం నీలో ఉంది, నీ తలంపుల్లో దోషం ఉంది, నీ చూపుల్లో దోషం ఉంది, నీ క్రియల్లో దోషం ఉంది, నువ్వు తినే ఆహారంలో కూడా దోషం ఉంది, నువ్వు వేసే ప్రతి అడుగులో పాపం ఉంది. అందుకని నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఓర్పు దేన్ని బట్టి వస్తుందంటే నువ్వు ఎవరిని విమర్శించకుండా పరిశుద్ధతను, నీ సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో, నిన్ను ఎవరు ద్వేషించినా, కోప్పడినా, దూషించినా, హింసించినా, నీ వారు, నీ ఇంట్లో వారు, నీ భర్త కావచ్చు, లేక నీ భార్య కావచ్చు, నీ తోబుట్టులు కావచ్చు, నీ పక్కవారు కావచ్చు, వాళ్ళు నిందించినప్పుడు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అని అంటే నీలోనే పాపం ఉందన్నమాట. నీలో పాపం ఉన్నప్పుడు ఇతరుల విమర్శను సహించలేవు.
అంటే విమర్శ నీలో ఉందన్నమాట. నీలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఎవరు ఎన్ని రకాలుగా నిందించినా, ఎలాంటి రాళ్ళు విసిరినా నీకు తగలదు, నీకు గుచ్చుకోదు, నీకు బాధ అనిపించదు. చాలామంది ఎవరు తిడతారనుకోండి, అవే తలుచుకొని ఎక్కి ఏడ్చేస్తారు. కారణం ఆ మనిషిలోనే నిందించే అనుభవం ఉందన్నమాట. పాపం వారిలో లేదు, నీలోనే ఉందన్నమాట. ఉదాహరణకి నన్ను ఎవరైనా తిడతారనుకోండి, సరసాధారణంగా ఉండరు, నన్ను తిట్టేవాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, నేను మౌనంగా ఉంటాను, మర్చిపోతాను. ఎందుకంటే దానికోసం అరగ తీసుకోవడానికి టైం నాకు ఉండదు. నేను సంఘాలు చూసుకోవాలి, సువార్త ప్రకటించాలి, ఇలా మీ ముందు నిలబడాలి, తర్వాత కనిపెట్టాలి. చాలామంది వాళ్ళ సమస్యలు నాకు ఫోన్ చేసి అడుగుతారు, బ్రదరు పలానా విషయం గురించి నువ్వు కనిపెట్టి నాకు చెప్పాలి. నేను చెప్తుంటాను కనిపెట్టి, దాన్ని దేవుడు నాకు బయలుపరుస్తాడు. కొంతమంది వ్యక్తిగతంగా పిలుస్తారు, వెళ్ళి వాళ్ళ స్థితిని నేను పరిష్కారం చేస్తాను. మీరైనా సరే మీ పరిస్థితి పరిష్కారం కాని పరిస్థితి ఏదైనా సరే, విషయం ఏదైనా సరే నన్ను పిలవండి, మీ కళ్ళ ముందే దాన్ని పరిష్కారం చేస్తాను ప్రార్థన ద్వారా. మీ సంఘంలో 10 మంది మార్చబడాలి, మీ సంఘం అభివృద్ధి చెందాలి, మీ కుటుంబం దీవించబడాలి. నీకు వచ్చిన శోధనకి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి నన్ను పిలిచి చూడు, పిలిచి చూడు. ఇలాంటి సేవకులు ఎక్కడ ఉండరు, పిలిచి చూడు అన్నవాళ్ళు ఎవరు ఉండరు. నేను అంటున్నాను, ఎందుకనంటే అప్పుడు నువ్వే తెలుసుకుంటావు నీకు దేవుడు అప్పగించిన పని ఏంటనేది. మనల్ని మనం విమర్శించుకోవాలి అనే మాట గురించి నిన్ను విమర్శించుకుంటే రాబోయే తీర్పు తప్పించకుండా 2వ రకాలు ఎత్తబడతావు. నెంబర్ 3, మధ్యాకాశంలో కడబోర మ్రోగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పిలుస్తాడు. కడబోర అంటే దూతలు కాదు, కడబోర అనగా యేసుప్రభు నీ పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు ఆ ఒక్కసారి పిలుపులో నా పేర్లు ఉంటాయి. అంటే ప్రపంచంలో 1 కోటి మంది పేర్లు ఒక్కసారి పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు 1 కోటి మందికి ఎవరి పేరు వాళ్ళకి వినబడుతుంది. ఇప్పుడు నా పేరు సమూయేలు బాబు అండి. సమూయేలు బాబు సిద్ధమేనా, వచ్చేసాను అన్నాడు అనుకోండి, లేచిపోతాను. మరియా నువ్వు సిద్ధమేనా అంటే నాకు ఎప్పుడైతే వినబడ్డదో అదే సేమ్ టైంలో నీ పేరు మీద నీకు వినబడుతుంది. ప్రకాశ్ నువ్వు సిద్ధమేనా, లక్ష్మి నువ్వు సిద్ధమేనా, సత్యవతి నువ్వు సిద్ధమేనా, పౌలు గారు మీరు సిద్ధమేనా అంటే ఒక్క పిలుపులోనే అందరి పేర్లు ఉంటాయి. పిలుపు ఒకటే, సమయం ఒకటే, రోజు ఒకటే, గడి ఒకటే, వివిధమైన పేర్లు ఉంటాయి. అందుకనే లాజరు బయటికి రా అన్నాడు అని పేరు పెట్టి పిలిచాడు. దాన్ని ఏమన్నారంటే కడబూర అన్నారు. కడబూర అంటే దేవదూతలు ఊదరు. యేసుప్రభు 2వ రాకడ అంటే సైతాన్ రాజ్యం 7 ఏండ్ల పరిపాలన తర్వాత ప్రత్యక్షంగా భూమి మీదకి వస్తాడు ఆయన. అప్పుడు దేవదూతలు బోర్లు ఊదుతారు. అప్పుడు ప్రత్యక్షంగా ప్రపంచాలన్నీ చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అల్ఫా ఒమేగా వస్తున్నాడు. ఆయనను ద్వేషించిన వారిని, ఆయనను హింసించిన వారందరూ కూడా చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో 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 ఎంత తప్పు చేశారు అనుకుంటారు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీవు ఈ మధ్యాకాశానికి రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 2 కొరింథీ 5:10 ఇది మధ్యాకాశంలో సంఘమునకు జరిగే తీర్పు. ఇందులో చాలామందికి బహుమతులు ఉంటాయి. కొంతమంది యేసుప్రభువుని నమ్ముతారు కానీ ఆదివారం గుడికి వెళ్ళి మళ్ళీ మిగతా రోజుల్లో గుడిలో కనపడరు. ఏ పనిలో పాలు పంచుకోరు, సువార్తలో పాలు పంచుకోరు, దశంభాగం ఇవ్వరు, దైవజనుడితో అడుగులు వేయరు, సంఘానికి రారు. కొందరికి సిద్ధపాటు ఉంటుంది, కొందరికి సిద్ధపాటు ఉండదు. ఇలాంటి వాళ్ళు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తలదించుకుంటారు. ఎందుకంటే వారి పేరు అక్కడ పిలువబడదు, వాళ్ళకి బహుమతులు ఉండవు. కొందరు 7 కిరీటాలు పొందుతారు. అందులో మొట్టమొదటి కిరీటం పేరు జీవకిరీటం. జీవకిరీటం అంటే అర్థం ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. 12 అనగా అధిక సంఖ్య, గొప్ప సంఖ్య. మీరు ఎప్పుడైనా ఒక అధ్యాయం చదివేటప్పుడు 7వ వచనాన్ని 12వ వచనాన్ని పరిశీలన చేయండి. ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే మాట ఉంటుంది, ఆదరణిచ్చే మాట ఉంటుంది. జీవకిరీటం, అతను శోధన నిలిచిన పడితే జీవకిరీటం పొందును అంటే గుడికి వెళ్ళడం శోధన అనుకోకూడదు. ఉపవాసానికి వెళ్ళడం నీకు శోధన, కానీ ఉపవాసం మానే గుడికి వెళ్ళు. నిన్నెవరు వద్దంటారు? నువ్వు ఉపవాసం ఉండలేవు కదా, తినేసేళ్ళు, గుడి మానుకో. ఆదివారం వెళ్తావు కదా, త్వరగా వెళ్ళు. ముగింపుకి ఎందుకు వెళ్తావు? కిరీటం ఉండదు. మధ్యాకాశానికి ఎత్తబడే సంఘానికి ఏముండాలంటే దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళే అలవాటు ఉండాలి. ప్రతి ఆరాధనకి
ప్రేమతో హృదయపూర్వకంగా సహకరించాలి, ప్రవేశించాలి. అప్పుడు దేవుడు నీకు అక్కడ కిరీటం ఇస్తాడు. లేదు అందరూ వెళ్ళారు, వెళ్ళకపోతే బాగోదని నువ్వు వెళ్ళావు అనుకో, బైబిల్ లేకుండా వెళ్ళకూడదు, బైబిల్ పట్టుకొని వెళ్ళాలి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి, కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి, అప్పుడు నీకు కిరీటం ఉంటుంది. చాలామంది సిగ్గుతో తలదించుకుంటారు, ఎందుకంటే వాళ్ళు గుడికి వెళ్ళారు కానీ హృదయపూర్వకంగా వెళ్ళలేదు, సువార్తలో పాలు పంచుకోలేదు, ఎవరిని మార్చలేదు, కొత్త ఆత్మను దేవుని సన్ని తీసుకెళ్ళలేదు. వీళ్ళందరూ సిగ్గుతో తలదించుకుంటారు. నెంబర్ 4, 4వ తీర్పు, ఇశ్రాయేలుకు జరుగు తీర్పు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు ప్రత్యేకంగా తీర్పు జరుగును. ఈ తీర్పులో ఆయా దేశాల నుండి యెరూషలేముకు సమకూర్చి వారికి తీర్పు తీర్చి వారికి ఏమిస్తాడు? 1000 సంవత్సరాల పరిపాలనలోనికి తీసుకొనను. అప్పుడు ఇశ్రాయేలుకు స్వతంత్ర రాజ్యం, శాశ్వత రాజ్యం వచ్చును. దావీదు సింహాసనం స్థిరపరచబడుతుంది. అంటే ఇశ్రాయేలు యేసుప్రభుని ఏం చేశారు? తీర్పుకి అప్పగించారు. యేసుప్రభుని చంపడంలో వాళ్ళే ప్రథమ స్థానం. అయితే ఇప్పుడు వీళ్ళు మారుమనసు పొందారు కాబట్టి వారిని దేవుడు స్వీకరిస్తాడు, ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తాడు, వాళ్ళని క్షమించేస్తాడు. 5వ తీర్పు, మహిమగల సింహాసనపు తీర్పు. ఈ తీర్పును గురించి మత్తయి 25:31-46 వరకు కలదు. ఇది 7 సంవత్సరాలు సైతాను రాజ్యం పతనమయ్యాక ఈ 5వ తీర్పు ఉంటుంది. ఇందులో క్రీస్తు అంటే ఆ సమయంలో ఇశ్రాయేలుకు సహాయం చేసిన వారిని ఆశీర్వదించి ఇశ్రాయేలును ద్వేషించిన వారిని శపిస్తాడు. అంటే రక్షించబడ్డ వాళ్ళకి ఎవరైతే మద్దతు ఇచ్చారో, ఇప్పుడు వచ్చేది 7 శ్రమల కాలంలో క్రైస్తవులు ఉంటారు, తిరుగుబాటుదారులు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, క్రైస్తవులను ప్రేమించే అన్యజనులు ఉంటారు. అయితే ఆ కాలంలో సువార్త మూయబడుతుంది. 7 శ్రమల కాలం సువార్త మూయబడుతుంది కాబట్టి ఇప్పుడు అన్యజనులు కానీ కొంతమంది దేవుడు నమ్మారు అనుకోండి, వాళ్ళకి రక్షణ కావాలి అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ సువార్త ద్వారా మూయబడింది. బాప్తిసాలు బంద్, సువార్త ద్వారం లేదు, వాక్యం ప్రకటించడానికి అవకాశం లేదు, టీవీలు బంద్, యూట్యూబ్లు బంద్, లైవ్ బంద్, బైబిల్ బంద్, అన్నీ బంద్. అది శ్రమల కాలం. అలాంటి శ్రమ ఎన్నడూ కలగలేదు, ఇక కలగబోదు అన్నాడు. అందుకనే కాబట్టి ఈ శ్రమల కాలంలో రక్షణ పొందాలి అనుకున్న అన్యజనుల్లో కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజలకు, క్రైస్తవులకు, ఇశ్రాయేల్ ప్రజలకు రహస్యంగా సహాయం చేస్తారు. మీ దేవుడు గొప్పోడండి. రాహాబు వేశ్య ఎలాగైతే దేవుని ప్రజలను, ఏగుల వారిని చేర్చుకొని ఆహారం ఇచ్చి వాళ్ళ ప్రాణాలను సంరక్షించిన తర్వాత ఆమె రక్షణ పొందుకున్న గుంపులో ఎలాగైతే చేర్చబడిందో, ఆ దినాల్లో దైవజనుడు యెహోషువ ఎలాగైతే రాహాబు వేశ్య కుటుంబానికి నశించిపోకుండా చేర్చుకొని పడ్డారో, అలాగే ఆ అంచె దినాల్లో క్రైస్తవులకి రహస్యంగా సహకరించే హిందువులు ఉంటారు. అలాంటి వారికి దేవుడు ప్రశంసలు ఇచ్చి వారిని పొగుడుతాడు. అమ్మా ఇలారా, నా ప్రజలకు నువ్వు అన్నం పెట్టావు, నీళ్ళు ఇచ్చావు, రహస్యంగా సైతాన్ ప్రజలకి దొరకకుండా ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు సహాయం చేసావు, క్రైస్తవులకు సహాయం చేసావు అని చెప్పి, నేను ఆకలితో నన్ను అన్నం పెట్టావమ్మా, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చావమ్మా, కడుపుండి అన్నం పెట్టావమ్మా, దాహం ఇచ్చావు, నన్ను, నా కుటుంబాన్ని రక్షించావు అన్నప్పుడు ఆ హిందువులు ఆశ్చర్యపోతారు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? మేము ఏదో వాళ్ళకి ఇచ్చాం కానీ నీకు ఇవ్వలేదే అంటారు. అప్పుడు లేదమ్మా, నువ్వు నీతిమంతురాలు అని చెప్పి వారిని గొర్రెలుగా పోలిస్తాడు. అంటే కష్టకాలంలో దేవుని ప్రజలకు అన్నం పెడితే అదే రక్షణ, నీళ్ళు ఇస్తే అదే సంరక్షణ. వారి ప్రాణాలను సంరక్షించే హిందువులు ఉంటారు, వాళ్ళు రక్షించబడిన గుంపులో రాహాబు వేశ్య కుటుంబం ఎలాగైతే రక్షించబడిందో అలాగే ఈ హిందువులు కూడా రక్షించబడతారు. ఇది మహిమగల 5వ తీర్పు. నెంబర్ 6, ఇక చివరికి వచ్చేస్తున్నాను. పడద్రోయబడ్డ దేవతలకు జరుగు తీర్పు. అంటే భూమి ఆకాశం పుట్టకముందు దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. నేనే దేవుడిని నిరూపించుకుంటాం, సృష్టికర్తను మరిపింపజేసి ఈ ప్రజలను సృష్టిని పూజింపజేసి నరకాన్ని తీసుకెళ్ళిపోతాం అని సవాలు విసిరాయి. ఈ దూతలకు దేవుడు తీర్పిస్తాడు. ఈ తీర్పు గురించి బైబిల్లో చాలా ఎపిసి 6:12 చాలా వివరంగా ఉంది. ఇది 1000 ఏళ్ళు పరిపాలన తర్వాత ఈ తీర్పు ఉంటుంది. ఇక 7వ తీర్పు ధవల సింహాసనపు
తీర్పు. ప్రకటన గ్రంథం 20:11-15 వచనం వరకు 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత ఉంటుంది. 2 పేతురు పత్రిక 3:10 అప్పుడు ఆదాం మొదలుకొని 1000 సంవత్సరాల పరిపాలనలో జన్మించు చివరి వ్యక్తి వరకు గల కడమ మృతులందరూ బ్రతుకుదురు. ఇది ప్రత్యేకంగా మృతులకు జరుగు తీర్పు. ఇక్కడ సజీవులు ఎవరో నిలబడరు, అంటే ఆకాశం భూమి తీసివేయబడుతుంది. ఈ 7వ తీర్పులో చాలా భయంకరంగా దేవుడు గర్జిస్తాడు, అగ్నితో ప్రత్యక్షమవుతాడు. నువ్వు ప్రభు అయిన క్రీస్తుని ఎందుకు నమ్మలేదు? నువ్వు క్రీస్తుని నన్ను అంగీకరించిన బిడ్డలను నువ్వు ఎందుకు హింసించావు? ఎందుకు చంపావు? నువ్వెందుకు ద్వేషించావు? దేవత దేవుడు ఎలాగయ్యింది? విగ్రహంలో జీవం లేదు కదా, అది దేవుడు ఎలాగయ్యింది? నేనే జీవం గల దేవుడిని. క్రీస్తు శకం, క్రీస్తు యుగం అంటే నేను ఆకాశాన్ని భూమి సృష్టికర్త నేనే నన్ను ప్రకటించబడినప్పుడు నువ్వు ద్వేషించావు కదా. నా రక్షణను, నా శిలువను, నా రక్షణ ప్రణాళికను నువ్వు విసర్జించావు. కాబట్టి అదిగో నీకు అగ్నిగుండమని చివరి తీర్పు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరు, ధవల సింహాసనం తీర్పు ఉరుములతో భయంకర శబ్దాలతో కూడింది. పారిపోవడానికి అవకాశం లేదు, ఆకాశం భూమి గతించిపోతాయి. చుట్టూ దేవతలు ఉంటారు. ఏ నరుడు తప్పించు కొనలేడు. రాజులైనా, గనులైనా, యాక్టర్ అయినా, అధిపతులైనా, ఈ ప్రపంచంలో ఎంత గనుడైనా ధవల సింహాసనం తీర్పు తప్పించుకోవడం అసాధ్యం. ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళాలి. క్రీస్తునందు ఉన్న మనము ధన్యులు. ఈరోజు మీరు క్రీస్తుని అంగీకరించి రాబోయే తీర్పును తప్పించుకోవాలి. ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడు ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించాడు. రాబోయే ధవల సింహాసనం తీర్పు నుంచి తప్పించి ఇప్పుడు రాబోతున్న మధ్యాకాశపు న్యాయపీఠం దగ్గరికి చేర్చుమని, ఆశీర్వదించమని, మహిమ ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. వందనాలు. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్న, కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై కరుదించినవయ్యా. దేవునివై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినవయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి